సార్ ఇటీవల కాలంలో అంటే మీరు నెహ్రూయన్ గాంధీ గారిని కూడా బాగా అవమానిస్తారు. అంటే ఇటీవల కాలంలో ఒక వివాదం తెర మీదకి తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు. ముఖ్యంగా పటేల్ గారిని నెహ్రూ గారి కంటే కూడా పెద్ద లీడర్ అని, గాంధీ గారు కొంత రాజకీయం చేసి పటేల్ గారిని ప్రధాని కానివ్వలేదు, ప్రధాని అయ్యుంటే పటేల్ గారు కాశ్మీర్ సమస్య ఉండేది కాదు అనేటువంటిది ఒక వాదన తీసుకొస్తున్నారు. తప్పండి. ఎందుకంటే సార్ వాదన తీసుకొస్తే వాళ్ళు పటేల్ వాళ్ళ మనిషి. అదే ఎందుకంటారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళకు స్వతంత్ర పోరాటంలో రోల్ లేదంటారు. రోల్ లేదు, వాళ్ళకు ఐకాన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచే కొందరు లాక్కోవాలి. వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి గారినో సర్దార్ పటేల్నో వీళ్ళు లాక్కోవాలా. సర్దార్ పటేల్ రాశాడు, ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచేందువల్లనే మహాత్మా గాంధీ చంపే వాతావరణం ఏర్పడిందని నేను సొంతంగా రాశాడు. నెహ్రూకి రాసిన ఉత్తరంలో ఉంది అది. అంటే ఏ కారణాల వల్ల పటేల్ గారిని వారు తమ ప్రతినిధిగా? నెహ్రూ గారు సోషలిస్టు, పటేల్ గారు కాదు సిద్ధాంతపరంగా. పటేల్ గారికి హోమ్ మినిస్టర్ ఉండే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు. నెహ్రూ కంటే కించెత్తు కూడా తక్కువ అధికారాన్ని ఆయన చలాయించలేదు. నెహ్రూ పటేలు తీవ్రంగా విభేదించిన ఏది కూడా నిర్ణయం కాలేదు. అంటే కాశ్మీర్ సమస్యకి పరిష్కారం దొరికేది అనేటువంటిది వాళ్ళు ప్రచారం. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి చేస్తుంటారు కదా కాశ్మీర్. మానాటి కాలం కంటే ఈనాటి పరిస్థితి సంక్లిష్టమైంది కదా, అంతకంటే ఎక్కువ అశాంతి ఉంది కదా. మరి డంబాలు కొట్టడం తప్ప సత్యమే ఉందండి. ఇప్పుడు సర్దార్ పటేలు కశ్మీర్ని ఎలా కాపాడుతారు? ఎవరు కానీ ఆనాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సర్దార్ పటేల్ ఎవరే కాకుండా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఆ నిర్ణయంలో బాధ్యుడు. యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాలని. ఎందుకు వెళ్ళా యునైటెడ్ నేషన్స్కు? లోతుల్లో పరిశీలించలేదు. మనం యునైటెడ్ నేషన్కి వెళ్ళకపోతే యునైటెడ్ నేషన్సే మన వ్యతిరేకంగా ఏకపక్షంగా నిర్ణయించుకునే పరిస్థితి ఉండే. అప్పటికి అమెరికా మన వైపు లేదు, రష్యా అస్సలు లేదు. 1948లో అండి. అమెరికా మొత్తం కూడా బ్రిటన్ చెప్పినట్టు వినేది. బ్రిటన్ మొత్తం పాకిస్తాన్ వైపు. రష్యాకు మన పట్ల ఇంట్రెస్ట్ లేదు. అప్పటికి మనకు వీటో ఇచ్చేవారు లేడు. అందుకని నెహ్రూ పటేల్ సంప్రదించేశారు. మిగతా 1/3 ఎందుకు మీరు తీసుకోలేదని. మిగతా 1/3లో ఏం లేదండి. కాశ్మీర్లో సారవంతా ఈ 2/3లోనే ఉంది. అంతే గుట్టలు, ట్రైబల్స్, అక్కడ యుద్ధం చేసే పరిస్థితి లేదు. షేక్ అబ్దుల్లాకు ఈ కాశ్మీర్లో పలుకుబడి ఉంది, ఆకర్షణ ఉంది. గాంధీ గారికి ఉన్నంత ఆకర్షణ ఉండే షేక్ అబ్దుల్లాకు అప్పుడు. ఆ 1/3లో లేదు. ఇవన్నీ గమనంలో తీసుకొని నిర్ణయం అండి. సర్దార్ పటేల్ వద్దంటే నెహ్రూ గారు ఒక్కరు అయిపోతారా? నెహ్రూ ఒక్కరితో మునగాడు కాదే అన్నాడు. కానీ ఇటువంటి అంటే ఇలాంటి చైనా విషయంలో, చైనా ఆనాడు మనకంటే మిలిటరీ మోర్ పవర్ఫుల్ కాంట్రా. అక్కడ వైలెంట్ రెవల్యూషన్ వచ్చింది, మావో నాయకత్వము. టిబెట్ ఆక్యుపై చేసుకున్నారు. అమెరికా చైనాతో ఫైట్ సిద్ధంగా లేదు. మనం ఫైట్ చేయలేం కదా. మన తరఫున వచ్చి అమెరికా చేయాలా? వాళ్ళు సిద్ధంగా లేరు. ఎక్కడ చెప్పింది అమెరికా, మీరు చైనాతో ఫైట్ చేయండి 1950లో మేము ఎప్పుడు ఉంటామని చెప్పారా? 62 అండి. 62లో నెహ్రూ గారు ఏం చెప్పారు? ఎయిర్ ఫోర్స్ చెప్పాడు స్ట్రైక్ చేయమని. ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ ఇచ్చాడు. ఇస్తే ఎయిర్ ఫోర్స్ వచ్చి చెప్పింది ఆయన, మనకంటే చైనా దగ్గర ఎక్కువ ప్లేన్స్ ఉన్నాయి, వద్దని. అప్పుడు అనుకున్నాను నిజంగా చేసి ఉంటే మనం గెలిచేవాళ్ళం. ఎందుచేత అంటే అప్పుడు ఎవరికి తెలవని సత్యం ఒకటి ఉంది.
చైనాలో ప్లేన్స్ ఉన్నాయి కానీ ఫ్లై కావడం లేదు. ఎందుకు ఫ్లై కావడం లేదంటే అప్పటికే చైనా రష్యా తగాదలు వచ్చి 62 రష్యా స్పేర్ పార్ట్స్ అందివ్వలేదు ఎవరికి, చైనా. ఈ విషయం ఎవరు తెలియదు, ప్రపంచం అమెరికాకి తెలియదు, ఈవెన్ ఇండియా డజంట్ నో. ఇండియాకి తెలియదు, అమెరికాకి తెలియనప్పుడు మనకి తెలుస్తుంది. అయితే ఈ విషయం తర్వాత తెలిసింది. నిజంగా నెహ్రూ గారి ఆర్డరు ఇంప్లిమెంట్ చేసి ఉంటే, కానీ ఎయిర్ ఫోర్స్ తప్పని చెప్పడం లేదు నేను. వాళ్ళకి తెలిసిన సమాచారం ప్రకారం చెప్పారు. నెహ్రూ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పమంటే ఎవరు చెప్పలేకపోతున్నారు, ఊరికే చెప్పడం అంతే. నెహ్రూ సోషలిస్ట్ కాబట్టి ఇప్పుడుండే ఆ కొత్తగా అయిన అగ్రవర్గాలు ఉన్నాయి కదా, ఈ రెడ్లు, కాపులు, కమ్మలు అంతా ఒకప్పుడు బ్యాక్వర్డ్ కాస్టే కదండి, ఇప్పుడు గొప్పగా ఫార్వర్డ్ కాస్ట్ అయిపోయారు. సోషలిజం నచ్చడం లేదు. తర్వాత సార్ ఇంకొక విషయం, కాబట్టి ఈ కొత్తగా డబ్బు సంపాదించిన వర్గాల్లో సోషలిజం పట్ల ఒక వ్యతిరేక భావం, ఆ వ్యతిరేక భావం అంతా నెహ్రూ పైన వెళ్ళబోసుకుంటున్నారు. ఆయన మిశ్రమ ఆర్థిక విధానాన్ని కూడా అప్పుడు అంటే ఖండించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. జగదీష్ భగవతి కంటే గొప్ప ప్రో క్యాపిటలిస్ట్ ఎకానమిస్ట్ ఇండియా లేడు కదా. ఆయన చెప్పాడు, నెహ్రూ గారు ఆయన కాలంలో మంచి విధానం అవలంబించాడు, ఆర్థిక విధానం. ఈ బిర్లా గారి డబ్బు ఉందా, అప్పుడు టాటా గారి డబ్బు ఉందా? వాళ్ళకి డబ్బు ఇచ్చేవారండి, మన ప్రభుత్వమే కదా. మన ప్రభుత్వ బ్యాంకులు లేకపోతే వాళ్ళ డబ్బు ఎక్కడుంది? వాళ్ళని పోషించేవారు మన గవర్నమెంట్ కదా. ఇప్పుడు బక్రానంగలు, నాగార్జున సాగరు ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలు కడతావా? ఇప్పుడు కడుతున్నావా? బిలై స్టీల్ ప్లాంట్ గొప్పది, ఎవరు కట్టే శక్తి ఉండే అప్పుడు? ప్రపంచంలో ఒక జర్మనీ తప్ప రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాల్లో కూడా ప్రభుత్వ పాత్ర ఎక్కువ ఉంది ఆఫ్టర్ సెకండ్ వార్. ఈ చారిత్రకమైన అవగాహన లేదు, సైద్ధాంతికమైన అవగాహన లేదు. సైద్ధాంతికమైన అవగాహన ఒక ఎత్తు అయితే, చారిత్రక నేపథ్యం గురించి అవగాహన మరొక ఎత్తు. ఏ సిద్ధాంతం కూడా శూన్యంలో పనిచేయదు. నో ప్రిన్సిపల్ ఆపరేట్స్ ఇన్ ఎ వ్యాక్యూమ్. అంబేద్కర్ విషయంలో కూడా అటువంటిదే జరుగుతుందంటారా? ఇటీవల బీజేపీ ఒక అంబేద్కర్ని కూడా ఓన్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నెహ్రూ గారు హిందూ కోడ్ బిల్ కావాలన్నాడు, వ్యతిరేకించేవారని సమర్థించింది అంబేద్కర్, వ్యతిరేకించింది ఆర్ఎస్ఎస్, బీజేపీ. 1953లో ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూ కోడ్ బిల్ను అపోజ్ చేసింది. నెహ్రూ పార్టీషన్ ఒప్పుకున్నానన్నాడు. నెహ్రూ జైల్లో ఉంటే ఈ బీజేపీ భారతీయ జనసంఘ్ ఫౌండర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు, తొత్తుగా ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళని జైలు పంపించాడు. ఆయన ఏమన్నాడు తెలిసిన, బెంగాల్ డివైడ్ చేయాలన్నాడు. ఎందుకు? బెంగాల్ యునైటెడ్ అయి ఉంటే ముస్లిమ్స్ మెజార్టీగా ఉండేవాడు. బెంగాల్ని ఎలా డివైడ్ చేస్తావు, ఇండియాని ఎలా యునైటెడ్ ఉంచుతావు? క్విట్ ఇండియా మూవ్మెంట్ గాంధీ గారు చేశారు, ఆర్ఎస్ పాల్గొందా? 1939లో ఆర్ఎస్ఎస్ గురువు గోల్వల్కర్ గారు హిట్లర్ మనకు మంచి దృష్టాంతం చెప్పాడు. ఆయన పుస్తకంలో ఉంది, ఈ మాట నేను పార్లమెంట్లో ప్రస్తావించాను. అడ్వాణి గారు ఒప్పుకున్నారు, కానీ వారే విత్డ్రా చేసుకున్నారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? సాగదు కాబట్టి విత్డ్రా చేసుకున్నావయ్యా. నువ్వు ఆనాడు భారతదేశంలో విభజన లేదు, ప్రీ పార్టిషన్ డేస్, దాదాపు 30% ముస్లిమ్స్ ఉన్నారు. ఆ దేశంలో ముస్లింలకు హక్కు ఉండొద్దు, ఓటుకి హక్కు ఉండొద్దు అని నమ్మే మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఉందా? అంబేద్కర్ సమర్థించిన హిందూ కోడ్ బిల్ను వ్యతిరేకించింది మీరా, నెహ్రూవా?